హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పిఆర్ కిచెన్ వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. ఇదొచ్చేసి బుధవారం రోజు వ్లాగ్ అనమాట. బుధవారం అని గుర్తుంది గానీ, ఏ రోజు అనేదైతే గుర్తులేదు. అంటే డేట్ అయితే నాకు సరిగ్గా గుర్తులేదనమాట. కానీ మంగళవారం రోజు ఈవినింగ్ మాత్రం నేను ఇంట్లో పనంతా ఏమీ చేసి పడుకోలేదండి. అది మీరు ముందు రోజు వ్లాగ్ చూస్తే మీకు అర్థమవుతది. కరెంట్ పోయిందనమాట. సో, నేను పనంతా ఏమీ చేసి పడుకోలేదు. ఇంకా నేను లేచేసరికి కిచెన్ అంతా ఇలా అయితే ఉండింది. రోజు క్లీన్ చేసుకొని పడుకుంటాను. ఈరోజు క్లీన్ చేయకపోవడం ఇలా అయితే ఉండిందనమాట. ఇంకా మొత్తం ఈ పనంతా నేను పూర్తి చేసుకొని వంట స్టార్ట్ చేసినప్పటికైతే లేట్ అయిపోతుంది. మా అమ్మాయి గారు స్కూల్‌కి కూడా వెళ్ళాలి కదా అని చెప్పేసి ఫస్ట్ అయితే రైస్, కర్రీ ప్రాసెస్ అంతా కూడా స్టార్ట్ చేసిన తర్వాత ఇంకా అప్పుడు గిన్నెలు సర్దడం ఇవన్నీ కూడా చేద్దామని చెప్పేసి ఫస్ట్ అయితే రైస్ కడిగేసి స్టవ్ మీద అయితే పెట్టేశానండి. ఇంక ఇడ్లీ పాత్ర అయితే వేస్తున్నాననమాట. ఇడ్లీలైతే వేసేద్దాము. ఒక స్టవ్ ఖాళీగా ఉండింది కదా అని చెప్పేసి ఒక పక్క టీ పెట్టాను. ఒక పక్కేమో రైస్ పెట్టాను. ఇదిగోండి ఇడ్లీ పిండి బయటికి తీసాను కదా, సాల్ట్ కలిపేసి ఇడ్లీలు అయితే వేస్తాను. ఇక్కడ వచ్చేసి టీ పెట్టాను అనమాట. ఇడ్లీ కాగేలోపు ఆ స్టవ్ ఎందుకు ఖాళీగా ఉండాలి, ఇడ్లీ వేసేలోపు ఇది ఎందుకు ఖాళీ ఉండాలని చెప్పేసి డికాషన్ పెట్టేసా. ఇక్కడ రైస్ పొంగి వచ్చేసింది. దీని మీద కనీసం మూత కూడా లేదు. అన్ని గిన్నెలు షింక్లో ఉన్నాయన్నమాట. ఇంక ఇప్పుడు ఇందులో పాలు వేసేసి టీ కాగిపోయిన తర్వాత అప్పుడు దీని మీద ఇడ్లీ పెట్టేస్తానండి. డికాషన్లో అయితే పాలు వేసానండి. కొంచెం అల్లం ముక్క అలాగే 2 యాలక్కాయలు కూడా వేద్దాం అనుకుంటున్నా. అవి కూడా వేసేస్తాను. ఆల్రెడీ వేసేసా యాలక్కాయలు, అల్లం ఇంకొంచెం ఎక్స్ట్రా. గిన్నెలన్నీ కూడా సర్దేశానండి కదండి. ఆ ఫ్రైడ్ రైస్ ఏమో తీసుకెళ్ళి కుక్కకి వేసేస్తాను. ఆ గిన్నెలు తీసుకెళ్ళి బయట పెట్టేసి చెత్త అంతా బయట పారేస్తాను. టీ కాగిపోయింది, అలాగే రైస్ కూడా ఉడికిపోతుంది, పొంగొచ్చింది. ఇంక ఇదిగోండి టీ అయితే కాగిపోయింది. డాడీకి అలాగే మా అబ్బి కూడా టీ అడిగాడనమాట. ఇంక వాళ్ళిద్దరికి టీ వేసి ఇచ్చేసి నేను కూడా టీ అయితే పెట్టేసుకున్నా. ఇంక ఇదిగోండి ఇడ్లీలు అయితే వేసాను కదా, వాటిని అయితే స్టవ్ మీద పెట్టేశాను. రైస్ అయితే ఉడికిపోయిందనమాట అప్పటికే. ఇంక అందుకని చెప్పేసి రైస్ అయితే పక్కకు తీసేసి దాని మీద చట్నీకి పెట్టేశాను. ఇంకొక సైడ్ వచ్చేసి బెండకాయ ఫ్రై చేద్దామని చెప్పేసి ఆనియన్స్ కట్ చేసేసి బెండకాయ ఫ్రైకి అయితే పెట్టేశాను. ఇంక ఈ పక్కన నేను బెండకాయలు అవి కట్ చేసేసుకుని ఇంకా ఆనియన్స్ ఫ్రై అయిపోయినాయి కదా, అందులో వేసేసి చట్నీ కూడా రెడీ చేశాననమాట. ఈలోపు మా మగడైతే లేచాడు. వాష్రూమ్కి వెళ్తానంటే వాష్రూమ్కి అయితే తీసుకెళ్ళాను అనమాట. అయితే లేచాడండి, వాష్రూమ్లో ఉన్నాడు. డాడీకి అయితే చూసుకోమని చెప్పొచ్చా, టైం ఎంత అయింది. ఇవన్నీ మొత్తేసి బెడ్ అంతా నీట్గా అయితే సర్దేసా. ఇంక ఇప్పుడు వెళ్ళి మా అమ్మాయి బాక్స్ కడగాలి. ఇంక ఇల్లంతా కూడా నీట్గా అయితే సర్దేసి స్నానం చేపించేసి తీసుకొచ్చేసరికి 8 అయితే అయిందండి. ఫస్ట్ మా వాడికైతే టిఫిన్ పెట్టేస్తున్నాను అనమాట. నేను ఇక్కడ ఇడ్లీలు, నాకు కూడా ఆకలేసేస్తుందని చెప్పేసి ఇడ్లీలు అయితే వేసేసుకున్నా. ఇంకా నానమ్మ అయితే టిఫిన్ చేయలేదని చెప్పేసి నానమ్మకి అయితే ఇచ్చేసి నేనైతే తర్వాత తిందామని చెప్పేసి పక్కకు పెట్టేశాను అనమాట. మా వాడు బెండకాయ ఫ్రై తిన్నాను చెప్పేసరికి ఇంకా వాడి కోసం అయితే ఎగ్ ఫ్రైడ్ రైస్ అయితే చేస్తాను. స్నాక్స్ కోసం అని చెప్పేసి పొమగ్రానేట్ అలాగే ఈ మరమరాలు అయితే తీసిచ్చానమాట. మా వాడేమో ఓన్లీ మరమరాలే కావాలని చెప్పేసి అయితే అన్నాడు. ఇంకా పొమగ్రానేట్ వాడే తీసి పక్కన పెట్టేసి ఇంకా మరమరాలు అయితే బ్యాగ్లో పెట్టుకున్నాడు అనమాట. ఈ పొమగ్రానేట్ అయితే ఇంటి దగ్గరే వదిలేసాడు తీసుకెళ్లకుండా అని. నా పిచ్చి బుర్రకి తలనొప్పి వస్తుంది. ఈరోజు బుధవారం హెడ్ బాత్ చేయాలి, మహిగడికి ఈవినింగ్ హెడ్ బాత్ చేయించాలి అనేది గుర్తుంది. కానీ ఈరోజు బుధవారం ఈ యూనిఫామ్ వేయకూడదు, టీషర్ట్ ఇంకా వైట్ డ్రెస్ వేయాలని చెప్పేసి అస్సలు గుర్తే రాలేదు. మరి ఎందుకు ఏంటో తెలియదు. బుధవారం నాకు గుర్తొచ్చింది, పొద్దున్న గుర్తొచ్చింది. బుధవారం ఈరోజు హెడ్ బాత్ చేయాలి, మహిగడు ఈవినింగ్ వచ్చాక హెడ్ బాత్ చేయించాలి, ఇది గుర్తుంది. యూనిఫామ్ మాత్రం గుర్తులేదు. ఆ యూనిఫామ్తోనే స్కూల్కి పంపించేశాను. మేడంకి అయితే మెసేజ్ చేశాను, ఏమీ అనకండి మేడం, నేనే మర్చిపోయానని చెప్పి. వాడే స్కూల్లో డిఫరెంట్గా కనిపిస్తాడు ఈరోజు.
అయ్యో బాబోయ్, మా వారు కూడా ఫోన్ చేశారు కానీ ఆయన కూడా ఏమనిపించలే, ఆయన కూడా ఏం అడగల. అంతేలేండి, నాకు ఉండాలి కదా బుద్ధి, ఆయనది ఏముంది. వెళ్ళిపోయాడు. నిన్నటి నుంచి కన్ను ఇలా లోపల ఏంటో మెరుగుతూ ఉంది, కదులుతూ ఉంది, నలకుంది నాకు తెలిసి, కానీ బయటికి రావట్లా. నైట్ పడుకున్నాం కదా వచ్చేస్తుంది అనుకుంటే రాలేదు బయటికి. నైటే బయటికి రాదు అని తెలిసి కనుక కాటుకు పెట్టుకునేదాన్ని. అదేమో అలా అలా పైన తిరుగుతూ ఉంటే నొప్పి వస్తూ ఉంది. యూనిఫామ్ అయితే తప్పుగా వేసి పంపించేశాను అంతే. ఏదైనా సరే మా మయ్యగాడు బెండకాయ ఫ్రై తిన్నాడు, సో ఎగ్ ఫ్రై పెట్టాను. ఈరోజేమో దానిమ్మకాయ వలిచేసి దానిమ్మకాయ వద్దన్నాడు. పాపం రోజు అదే అయిపోతుంది కదా, అది వద్దన్నాడు, మరమరాలు కావాలన్నాడు. నేను దానిమ్మకాయ వేసి పెడితే ఆ దానిమ్మకాయ తీసి బయట పెట్టేసుకొని మరమరాలే తీసుకెళ్ళాడు అనమాట. ఇప్పుడు టైం వచ్చేసి 8:50 అయితే అవుతుంది. నేను టిఫిన్ తినేసి బయట ఉన్న గిన్నెలన్నీ కూడా కడిగేసి ఇంట్లో ఇంకా మా జోష్న ఇక్కడ కింద వేసుకుని పడుకుంటుంది. ఆ బెడ్షీట్స్ అన్నీ ఇక్కడ ఉన్నాయన్నమాట. ఇంకా అవన్నీ అయితే సర్దేసి బయటకి అయితే వెళ్ళాలి, రెడీ అవ్వాలి. ఇదిగోండి టిఫిన్ అయితే తెచ్చేసుకున్నాను. ఇది తినేసిన తర్వాత గిన్నెలు అయితే కడిగేస్తా ఉన్న గిన్నెలన్నీ కూడా. ఇవిగోండి ఈ గిన్నెలన్నీ కూడా బయటకు తెచ్చేసుకున్నాను. ఇప్పుడు నేను టిఫిన్ చేసిన ప్లేటు, అలాగే ఇప్పుడు ఇడ్లీ గిన్నెలు మొత్తం అన్నీ తెచ్చాను. ఇంక ఇవన్నీ కూడా కడిగేస్తాను. ఫోన్లో ఛార్జింగ్ లేదు, లేదంటే రికార్డ్ చేసుకునేదాన్ని. ఫోన్ అయితే ఛార్జింగ్ పెట్టుకుని పని అంతా చేసేసుకుంటా. గిన్నెలు మొత్తం కూడా కడిగేసానండి. ఈరోజు కొంచెం ఎండ కనిపిస్తుంది. 4 డేస్ నుంచి వర్షమే పడి ఇప్పుడు ఎండ కనిపిస్తుంది. కలపలన్నీ విచ్చుకున్నాయి, మళ్ళీ ముడుచుకుపోతున్నాయి అనమాట. ఇంక ఇప్పుడు ఇంట్లోకి వెళ్ళి పని చూడాలి. బట్టలు కొంచెం ఆరుతాయి ఈరోజు. పని అంటే ఏంటనుకుంటున్నారా? డాడీ చూడండి బట్టలు ఎలా మడతలు వేసారో. ఇవన్నీ తీసి ఒకసారి సరిగ్గా మడతలు వేయాలి. అలాగే ఇక్కడ మా జోస్న వేసుకున్న బట్టలు కూడా ఇవి తీసుకొచ్చి వాటి మీద అయితే పెట్టాలన్నమాట. ఇంకా పని చూస్తా. ఇంట్లో పని అంతా కూడా కంప్లీట్ చేసుకుని నేను మా జోస్న బయలుదేరి అయితే బయటికి వెళ్ళామండి. నాకైతే బ్యాంక్ దగ్గరికి వెళ్ళాల్సిన పని అయితే ఉండింది. మా జోస్నకైతే కాలేజ్లో జాయిన్ అవ్వాలి తను. సో జాయినింగ్ కోసం అని చెప్పేసి కొన్ని డాక్యుమెంట్స్ అవి సబ్మిట్ చేయడానికి, సెల్ఫ్ రిపోర్టింగ్ కూడా ఇవ్వడానికి అయితే చెప్పేసి వెళ్తూ ఉన్నాం అనమాట. ఇంకా ఫోటో స్టూడియోకి వెళ్ళి ఫొటోస్ లేవంటే కొన్ని ఫొటోస్ తీసుకుని, అలాగే అక్కడ ఆన్లైన్లో ఏదో అప్లై చేసేది ఉందంట, అది అవ్వట్లేదంటే మళ్ళీ వేరే నెట్ సెంటర్ దగ్గరికి అయితే వెళ్ళి అన్నీ కూడా అప్లై చేసుకుని ఈ ఫొటోస్ ఇవన్నీ కూడా తీసుకున్న తర్వాత ఇంక వెళ్ళిపోయామన్నమాట. ఎక్కడికైతే వెళ్ళాలో కాలేజ్కి అక్కడికైతే వెళ్ళాము. వెళ్ళిన తర్వాత వాళ్ళు అవి సంతకాలు అవి పెట్టించుకున్నారనమాట గేట్ దగ్గరే మాతో. మేము కాలేజ్ దగ్గరికి అయితే వెళ్ళామండి. మేము బండి ఎక్కడో పార్క్ చేసామన్నమాట. ఇంకా కాలేజ్ దగ్గరికి నడుచుకుంటూ వెళ్ళేసరికి తిన్నదంతా అరిగిపోయేలా ఉంది. అక్కడ కనిపిస్తున్నాయి కదా ఫుట్బాల్ ఏవో, ఈ బస్కి ఆపోజిట్లో అక్కడ మేము బండి పార్క్ చేసి ఇదంతా కూడా నడుచుకుంటూ వెళ్ళి నడుచుకుంటూ అయితే వచ్చామన్నమాట. చాలా టైం అయితే పట్టేసింది. ఒక 10 మినిట్స్ ఈ వాకింగ్కే సరిపోయింది మాకు. కాలేజ్ నుంచి బయటకు వచ్చామండి. ఇంకా జోస్న వెళ్ళి కూల్ డ్రింక్ తీసుకొస్తుంది. అవ్వలేదు అడ్మిషన్ అయితే మాత్రం. నేనైతే ఇలా బండి మీద కూర్చొని చూస్తూ ఉన్నా. అవ్వాలి ఆ పని. బీవీసీ ఇంజనీరింగ్ కాలేజ్ బట్లపాలెంకి వచ్చామన్నమాట. గ్రేప్ జ్యూస్లా ఉంది. మనం ఇంట్లో ఎలా చేసుకుంటాం. ఇంటికైతే వచ్చామండి. కాలేజ్ పని అయితే అవ్వలేదు. క్యాస్ట్ డిఫరెన్స్ పడింది అనమాట సర్టిఫికెట్స్లో అప్లై చేసిన దానిలో. సో మొత్తం ఫుల్ ఫీజు కట్టాలని చెప్పేసి అయితే అన్నారు. ఒకవేళ అది మార్చుకోవాలంటే రాజమండ్రి కానీ కాకినాడ కానీ వెళ్ళమన్నారని చెప్పేసి ఇంకా మేమైతే వచ్చేసాము. మరి చూడాలి అదే కాలేజ్లో మేనేజ్మెంట్లో జాయిన్ అవుతుందా లేకపోతే వేరే కాలేజ్లో జాయిన్ అవుతుందా అనేది అయితే మా జోస్నకు తెలీదు. ప్రస్తుతానికి అయితే ఇంటికి వచ్చాను. టైం వచ్చేసి 12:50 అయితే అయింది. నేను భోజనం చేసి అయితే నేను బ్యాంక్ పని అయితే ఉంది, అక్కడికైతే వెళ్ళాను.
ఇంక ఇంటికొచ్చిన తర్వాత నేనైతే ఒక ఆమ్లెట్ వేసుకున్నానండి. బెండకాయ ఫ్రైలోకి ఆమ్లెట్ వేసుకొని తింటే బాగుంటుందని చెప్పేసి ఒక ఆమ్లెట్ అయితే వేసుకున్నాను అనమాట. డాడీ అయితే భోజనానికి రాలేదు, వస్తారేమో అని చెప్పేసి మా జ్యోత్స్నకి చెప్పి వెళ్ళానమాట. ఇలా ఒకవేళ వస్తే కనుక ఆమ్లెట్ వేసి ఇవ్వు అని చెప్పేసి. ఇంకా ఆయన అయితే రాలేదు. ఇంక నేనైతే భోజనం చేసి మళ్ళీ బయటకైతే బయలుదేరా. అయితే భోజనం చేస్తానండి. ఇంక ఇప్పుడు బ్యాంక్ దగ్గరికి అయితే బయలుదేరా. జడేసేసుకున్నాను, లూస్ హెయిర్ ఉంచుకున్నాను కదా ఇంతసేపు. తలారిపోయేసరికి ఇంకా జడైతే వేసేసుకున్నా. మార్నింగ్ హెడ్ బాత్ చేశాను, అది మీకు చెప్పలేదు. ఫాస్ట్గా పని అంతా అయిపోయిన తర్వాత హెడ్ బాత్ చేసేసి లూస్ హెయిర్ వేసుకుని కాలేజ్కి వెళ్ళి వచ్చాము. ఇంక ఇప్పుడు భోజనం చేసేసి జడేసేసుకున్నాను. ఇంక ఇప్పుడైతే బ్యాంక్ దగ్గరికి వెళ్తున్నాను. ఇంకా బ్యాంక్ నుంచి అయితే వచ్చానండి. బ్యాంక్ నుంచి వచ్చేటప్పుడు మా మామయ్య కోసం అని చెప్పేసి స్నాక్స్ అయితే తీసుకొచ్చానమాట. నేను వచ్చేసరికి కొంచెం టైం అయితే పట్టింది. 4:30, 4:45 అలా అయితే అయ్యింది. అప్పటికి మా మామయ్య అయితే వచ్చాడు. ఇంకా మా జ్యోత్స్న అయితే రిసీవ్ చేసుకుని మా మామయ్యని ఇంకా వాడికి స్నానం అంతా కూడా చేపించేసింది అనమాట. నేను వచ్చిన తర్వాత నేను తీసుకొచ్చిన స్నాక్స్ అయితే వాడికి ఇచ్చాను. బోల్డ్ అంత హ్యాపీగా ఫీల్ అయ్యాడు. పొద్దు నుంచి బయట తిరిగి తిరిగి హెడేక్ అయితే మామూలుగా రావట్లేదు. ఇంక ఇప్పుడు ఒక టీ అయితే పెట్టుకున్నాను. కళ్ళు మంట, ఏది పడిందో తెలియదు కానీ కళ్ళు మండుతూనే ఉన్నాయి. ఇంక ఇప్పుడు టీ తాగేస్తే వేడి వేడిగా ఉంది. అబ్బా భలే స్ట్రాంగ్ వచ్చింది. ఓన్లీ పాలేసి చేసుకుంది. నేను మధ్యాహ్నం వెళ్ళే ముందు అయితే దోశల కోసం అని చెప్పేసి నానబెట్టాను అనమాట. ఇంక ఇవైతే మెత్తగా నానిపోయినాయి. ఇంకా డాడీ వచ్చేసి భోజనానికి అయితే రాలేదండి. రైస్ ఉంది. అలాగే నేను మధ్యాహ్నం ఒక ఆమ్లెట్ వేసుకున్నాను కదా, పక్కన పెట్టేస్తే బెండకాయ ఫ్రై కూడా కొంచెం ఉంది. ఇంక ఇక్కడ చూస్తే తోటకూర ఉంది. ఇంకంతే. ఇవి వచ్చినప్పుడు తెచ్చాను అనమాట జాంకాయ. మా ఊడ తినలేదు, మిగిలిన స్నాక్స్ అన్నీ తినేసాడు. మంచి దూరగా ఉండే కాయలు, వాడు తినడానికి వీలుగా ఉండే కాయలు వేరే తెచ్చాను మరి నేను. ఏంట్రా? ఇంకా వీడితో అయితే హోంవర్క్ రాయిస్తున్నా. రాయరా, ఏంట్రా చూస్తున్నా? అన్న అయితే నాకు చాలా చాలా నొప్పి వస్తుందండి. కాటుకు పెట్టుకుంటే బయటకు వచ్చేస్తుంది అని చెప్పేసి కాటుకైతే పెట్టుకున్నాను. మరి కాటుకు పెట్టుకుంటే నా ఫేస్ ఎలా ఉందో చెప్పండి. దెయ్యంలా ఉన్నానా, లేకపోతే భూతంలా ఉన్నానా, లేదు మంచిగానే కనిపిస్తుందా అనేది అయితే తప్పకుండా మీరు కమెంట్ చేయాలి, ఒక్కరైనా సరే. ఓకేనా? మా అమ్మాయికి అయితే హోంవర్క్ రాయిస్తున్నా. నిజంగా ఈ కన్ను చాలా మంట వస్తుంది అనమాట. ఈ ప్లేస్లో చాలా చాలా నొప్పి వస్తూ ఉంది. మంట ఏదో ఉన్నట్టు ఇలా ఇలా కదులుతున్నట్టు తెలుస్తుంది నాకు. అందుకే కాటుకు పెట్టేసుకున్నాం. ఇంక ఇప్పుడు టైం 7:30 అయింది. మా ఇక్కడ హోంవర్క్ ఇంకా కావలేదు. వంట కూడా నేను స్టార్ట్ చేయలేదు. ఫస్ట్ ఇదంతా అయిన తర్వాత అప్పుడైతే రైస్ పెడతాను అనమాట. కర్రీ ఏదో ఒకటి చేసేస్తాను సింపుల్గానే. నేను బోట్లేదు ఏం లేదా? ఇక్కడేడి పొద్దున్న నుంచి అటు ఇటు తిరగడం నాకు అస్సలు ఓపిక లేదండి, వంట చేసే ఓపిక. ఇంకా అందుకని చెప్పేసి బయటికి వెళ్ళి అయితే ఇది తెచ్చుకున్నాం. ఇంక ఇప్పుడైతే తినేస్తాము. ఫ్రైడ్ రైస్ తెచ్చుకున్నాం. ఇదిగోండి, ఇద్దరం అయితే ప్లేట్లో పెట్టేసుకున్నాం. మా అమ్మాయి గారు స్పూన్తో తింటున్నాడు. నేను స్పూన్ తెచ్చుకున్నాను కానీ చేత్తో తింటా. చేత్తోనే తింటే సాటిస్ఫాక్షన్. టైం వచ్చేసి 8 అయింది కరెక్ట్గా. తినేసిన తర్వాత ఇంకా పప్పు కడిగేసి గ్రైండర్లో వేస్తానండి. రైస్ పప్పు ఒకేసారి వేస్తాను, మరి ఇది కదలట్లేదు. అమ్మో, తిరిగిద్దో లేదో. గ్రైండర్ అయితే స్టార్ట్ అయిపోయింది అండి. మినపప్పు అయితే అయిపోయింది, తీసేసాను. దీని మీద మూత ఏం దొరకలేదు. అంటే గిన్నెలు బయట ఉన్నాయి కదా సర్దాల్సినవి, అవి తీసుకొచ్చిన తర్వాత సర్దేసి అప్పుడు ఇవన్నీ కూడా కడిగేస్తా.
మా అమ్మగారి బాక్సు, మార్నింగ్ చేసిన బెండకాయ కర్రీది, ఈ గ్రైండరు ఇవన్నీ కూడా కడుక్కోవాలన్నమాట. ఇదిగోండి పిండి అయితే వేసాను కదా గ్రైండర్లో, దీన్ని తీసుకొచ్చి ఇలా పక్కన పెట్టేసా, గ్రైండర్ కడిగేసి కింద పెట్టేసా. ఇంకా మొత్తం డాడీ కూడా వచ్చారు, భోజనం చేసేసారు. మొత్తం అన్నీ నీట్గా క్లీన్ చేసేసి ఇక్కడ బొట్టలు అయితే పెట్టేశాను. ఇంక ఇప్పటికైతే పని ఏమీ లేదు, ఇంక ఇప్పుడు నేను వెళ్ళిపోయి పడుకోవడమే అనమాట. ఇంకా ఈ వ్లాగ్ అయితే ఇక్కడితో ఎండ్ చేసేస్తాను. వ్లాగ్ కనుక నచ్చితే డెఫినెట్గా లైక్ చేసి ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. బాయ్, గుడ్ నైట్.